కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉప్పల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి పాల్గొన్నారు. అనంతరం ఝాన్సీరాణి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రణవన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ తల్లి సోనియా గాంధీ 78వ పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సైనికులకు, మాజీ ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, మాజీ సర్పంచ్లకు, రైతు సోదరులకు, మండల ప్రజలకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. తల్లి మనకు జన్మనిస్తుంది. తెలంగాణకు జన్మనిచ్చింది సోనియా గాంధీ. కేసీఆర్ అనేవాడు మందు తాగి దీక్ష చేస్తే తెలంగాణ రాలే. మనం పొన్న ప్రభాకరన్ లాంటి వారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను వివరించిండ్రు. అలాంటప్పుడు సోనియా గాంధీ రాజకీయ లాభాలు చూసుకోకుండా తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిండ్రు. సర్వనాశనం చేసిన తెలంగాణను బాగు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుండ్రు. ప్రధానిగా 2 సార్లు అవకాశం వచ్చినా పదవి ఆకాంక్ష లేని గొప్ప నాయకురాలు సోనియా గాంధీ. కేసీఆర్ కుటుంబం పదవులు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీరాలంటే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ మయం కావాలి. బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోవాలి. జై సోనియమ్మ, జై రేవంత్ అన్న, జై ప్రభాకర్ అన్న, జై ప్రణవన్న, జై హింద్.